ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఈ దినము నీవు ఎవరిని బట్టి సంతోషించాలంట? దేవుణ్ణి బట్టి సంతోషించాలంట. ఈరోజు కొంతమంది అంటారు, అయ్యా నాకున్న పరిస్థితిని బట్టి, నా కళ్ళారా నేను చూస్తున్న నా కుటుంబ ఈ స్థితిగతులను బట్టి నేను ఏ రీతిగా సంతోషించగలను, నేను ఏ రీతిగా దేవుణ్ణి గణపరచగలను అంటారు. దేవుడు చెప్తూ ఉన్నారు, నీ స్థితిగతులు ఎలాగునున్నా, నీ పరిస్థితులు నీ కళ్ళ ముందు ఎలా తారుమారవుతూ ఉన్నా, నువ్వు దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నువ్వే నా దిక్కు, నాకు ఇంకెవ్వరూ లేరు నాయన, నేను నిన్ను స్తుతించుకుని నీ దగ్గర ఉంటాను ప్రభువా, నీ చిత్తము అని నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన్ను బట్టి ఆయన నీకున్నాడని నువ్వు సంతోషించగలిగి ప్రార్థన చేయగలిగితే, దేవుడు అంటూ ఉన్నారు, నీ హృదయ వాంఛలన్నీ కూడా ఆయన తీర్చేస్తారట. హల్లెలూయా. ఏముంది ఈరోజు నీ హృదయంలో? ఈ వాగ్దానాన్ని నువ్వు ఎక్కడి నుంచి వింటూ ఉన్నావో, ఏముంది నీ మనస్సులో? ఏదో ఒక తీరని కోరిక, ఏదో ఒక భయము, బెంగ, ఆలోచన, అవసరాల మధ్య నీవు ఉన్నావేమో. ఇది జరుగుతుంది, దేవుడు చేస్తాడు అన్న ఒక పూర్తి నమ్మకాన్ని కనబరచలేకుండా పోతున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. దేవుడి యందు సంతోషించు. ప్రభువా నీ చిత్తం ప్రభువా, నువ్వు ఖచ్చితంగా నాకు మేలు చేసే దేవుడివే తప్ప నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు దేవుని పాదాల దగ్గరికి ఈరోజు రాగలిగితే, ఆయన అంటున్నాడు, నీ హృదయములో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనను నేను సరిచేసి తీరుస్తానని ఈరోజు సర్వోన్నతుడైన నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, మనుషులకు కనిపించేది నీ పైరూపమే, నీ హృదయంలో ఏముందో వారికి తెలియదు. కానీ దేవుడు అంటున్నారు, నీ హృదయాన్ని నేను ఎరిగిన వాడను, నీ హృదయంలో ఏముందో నాకు ముందే తెలుసు అంటున్నాడు ఆయన. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే అది దేవునికి తెలుసట. కాబట్టి ఈరోజు నీ తండ్రే నిన్ను బలపరిచి ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచు. విశ్వాసం అంటే అన్నీ బాగున్నప్పుడు కాదు, నీకు ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు, ఇబ్బంది నీ ఎదుట ఉన్నప్పుడు, అప్పుడు దేవుని మీద విశ్వాసం కనపరచాలి. అబ్రహాము జీవితాన్ని చూడండి, అతడు ఎంత గొప్ప విశ్వాసం అండి, విశ్వాసులకు తండ్రి అని ఈ రోజుకి కూడా ఆయన మనం అంటున్నామంటే ఆయన అలా నిలబడ్డాడు. అలా నిలబడిన వాడిని దేవుడు విడిచిపెట్టాడండి. చాలా గొప్పగా దీవించారు. ఈరోజు ఎక్కడి నుంచి అమ్మా నువ్వు ఈ వాగ్దానాన్ని వింటున్నావో రాసి పెట్టుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయములో ఉన్న ప్రతి విధమైన ఆశను ఆయన తీర్చబోతూ ఉన్నాడు. ప్రతి భయాన్ని, వేదనని ఆయన తొలగించబోతున్నాడు. గనక దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుణ్ణి ఆరాధించు, దేవుని కొరకు నీ గుప్పెళ్ళు విప్పు, ప్రార్థన చేయి. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడిన దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి నీ జీవితంలో అనేకమైన కార్యములు ఆయన నామానికి మహిమ కలుగునట్లు ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.